అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి జూలై 20 అనగా సోమవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరిలో చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండవు కదా. మరి ఆ సమస్యల పరిష్కారం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందుకుంటే ఒకసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారు కేరళ తాంత్రిక విద్యతో స్త్రీ పురుష వశీకరణ చేస్తారు. ప్రత్యేకమైన హోమాలు చేసి భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపిస్తారండి. మన గురుగారు గుప్త నిధులకి ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా పూజల ద్వారా పరిష్కారం చూపిస్తారు. మీరు మన గురుగారిని సంప్రదించిన ఫోన్ నెంబర్ 6300487602. చాలా నమ్మకమైన గురుగారు. సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక ఇప్పుడు మేన్ రాశి దినఫలితాల ప్రకారము మేన్ రాశి యొక్క రోజున అదృష్ట సంఖ్య 3, అదృష్ట రంగు పసుపు లేత ఆకుపచ్చ, నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదము, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఈ యొక్క మేన్ రాశి పరిధిలోకి వస్తాయి. ఇక గ్రహబలాల ప్రకారం రేపు రోజున చంద్రబలము శుభప్రదంగా ఉంటుంది. మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. గురుబలము అత్యంత అనుకూలంగా ఉంటుంది. విద్య, ఉద్యోగం, ఆర్థిక విషయాల్లో రేపటి రోజున అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది. శుక్రబలము కుటుంబ సౌఖ్యము, దాంపత్య జీవితము, అనురాగం పెరుగుతుంది. శని బలము కష్టంతైన ఫలితం లభిస్తుంది. ఇక రేపటి రోజున కుజ ప్రమాల తొందరపాటు నిర్ణయాలకు మాత్రం దూరంగా ఉండండి. ఇక రేపు రోజున పరిహార పరంగా శివాలయంలో అభిషేకం చేయించుకోండి. సోమవారం పరమశివుడి పాలు నీటితో అభిషేకం చేయడం మంచిది. ఓం నమ శివాయ మంత్రం 1 నిమిషాలు జపించండి. బిల్వదళాలతో శివార్చన చేయండి. పేదలకి అన్నదానం లేదా పాలు దానం చేయండి. సోమవారం కడదు పరమశివుని ఆరాధన అత్యంత శుభప్రదమండి. శివలింగానికి అభిషేకం చేసి శివ పంచాక్షరి మంత్రం జపిస్తే మానసిక ప్రశాంతత, కుటుంబ సుఖము, కార్యసిద్ధి కలుగుతాయి. రేపటి రోజున మీ జీవితంలో అనేక రకాల మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటే కీలక పరిణామాలను చెప్పుకోవాలండి. అటు ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఇలా ఎక్కడైనా సరే రకరకాలుగా మీకు తెలియనటువంటి ఒక కొత్త అనుభూతి మిమ్మల్ని రేపటి రోజున పలకరించబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున ప్రధానమైన అంశంలో భాగంగా మీ జీవితంలో ఒక అపరిచితమైనటువంటి వ్యక్తి రేపటి రోజున మీ జీవితంలో పరిచయమైనటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే సాధారణమైనటువంటి ఈ యొక్క కలయిక మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు అనేది ఖచ్చితంగా తీసుకురాబోతుంది. అయితే ఎలాంటి మార్పు అనేది రాబోతుంది అనేది చివరిలో తెలుసుకోండి. కాబట్టి ఆశ్చర్యపోతారు. రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి ఊహించినటువంటి నాంది అనేది పలకబోతుందని చెప్పుకోవాలి. అయితే సహజంగానే మీరు మానవతావాదులండి. కొత్త వ్యక్తులతో కలవడానికి, కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు ఎప్పటికప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే గత కొంతకాలంగా మీరు ఎవరిని నమ్మాలో తెలియక ఒక అనుమానంలో పడి ఉన్నారనమాట. అంటే పాత పరిచయాలు మరలా బాధపడడం వలన మీరు కొత్త వారిని కూడా ఎవరినైనా నమ్మాలంటే చాలా రకాలుగా కూడా అనుమానిస్తూ ఉంటున్నారు. అయితే రేపటి ప్రకృతి మీకోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తిని అయితే మీ జీవితంలో తీసుకురాబోతుందని చెప్పుకోవాలి. అయితే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని, మీ పనితీరుని పూర్తిగా మార్చగలిగేటువంటి శక్తి అయితే ఆ వ్యక్తికి ఉంటుందని చెప్పాలండి. గత కొంతకాలంగా అనేక రకాల సమస్యలతో ఒంటరిగా పోరాడుతుండవచ్చు. అయితే అది ప్రధానంగా ఒక వ్యాపారం సంబంధించి కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యక్తిగత సమస్య కూడా కావచ్చు. అంటే నాకు అండగా నిలబడేవారు లేరా అని చెప్పి మీరు భగవంతుని వైపు చూస్తూ ఎన్నో రకాలుగా బాధలు పడినటువంటి క్షణం కూడా ఉండొచ్చు. అయితే మీ శత్రువుకి, అంటే ఎవరైతే మీకు ఒక శత్రువు అనే వాళ్ళు ఉన్నారో వారికి కూడా రేపు నిద్రపోయేటువంటి అవకాశాన్ని కూడా మీరు కల్పించరు. ఎందుకంటే వాళ్ళు మీ కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. గారి తప్పిని తెలుసుకుంటారండి. అలాగే మిమ్మల్ని రేపు వేడుకునేటువంటి రోజుగా గుర్తింపు, అలాగే మీ మానసిక పరంగా కూడా మంచి ప్రశాంతత కూడా లభించే రోజు. రేపటి రోజు శుక్రవారం కావడం వల్ల, రేపటి రోజు శనివారం కావడం వల్ల మీకు అండగా కూడా శుభఫలితాలు అనేవి తప్పకుండా మీ కాళ్ళ దగ్గరకు రాబోతుందని చెప్పుకోవాలి. అంటే నిద్ర లేచింది మొదలు ఉదయం నుండి మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఎటువంటి చిరాకులు లేకుండా, ఎటువంటి గందరగోళం లేకుండా, కోపం లేకుండా మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. రేపటి రోజున ఒక కొత్త రూపంలో మిమ్మల్ని మీరు చూసుకున్నట్లుగా కూడా మీకు అనిపిస్తుంది. అయితే ఒక సంచలనమైన విషయం గురించి ఇప్పుడు మనము క్లియర్గా తెలుసుకుందామండి. రాత్రిలోపు మీ జీవితంలో వచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరు, అసలు వారి పరిచయం మీకు ఎలా జరుగుతుంది, ఇది వింటే నిజంగా మీరైతే ఆశ్చర్యపోతారండి. అంటే రేపటి మీకు ఒక ప్రయాణంలోనో, లేదంటే ఏదైనా సోషల్ మీడియా కానీ, లేదా ఒక వేదిక ద్వారానో, లేదంటే ఒక కామన్ ఫ్రెండ్స్ ద్వారానో అనూహ్యంగా రేపటి ఈ పరిచయం ఏర్పడుతుంది. అయితే మరి ఆ వ్యక్తి ఎవరు అంటే ఆ వ్యక్తి యొక్క ప్రభావవంతమైనటువంటి మాటలు, అలాగే వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు చాలా వినూత్నంగా ఉంటాయని చెప్పుకోవాలి.
రాత్రిలోపు ఆ వ్యక్తి మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అంటే గురువులాగా మీ మనసు కనిపిస్తుంది. అయితే ఒక రాత్రి సమయంలోపు ఆ వ్యక్తి మీకు ఒక సందేశం పంపడం లేదా వారు మిమ్మల్ని నేరుగా కలవటం లాంటివి జరుగుతాయి. వారి మాటలు విన్నప్పుడు మీకు ఒక వ్యక్తి కోసమే కదా నేను ఇన్నాళ్ళు ఎదుగుతున్నాను అన్నట్లుగా మీ మనసు కనిపిస్తుంది. మీకున్నటువంటి ఒక మొండి సమస్యకు చిటికలో పరిష్కారం కూడా మీకది దొరుకుతుంది. అలాగా ఆ వ్యక్తి మీ పాత జీవితంలో సంబంధం కూడా ఉండి ఉండొచ్చండి. భవిష్యత్తుకు వారు దిక్సూచిలా కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా రేపటి మీకైతే కనిపిస్తున్నాయి. లేదా కొందరికైతే వ్యాపార నిమిత్తం వ్యాపార ఒప్పందం వంటివి కూడా రేపటి జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆ వ్యక్తి యొక్క పాత్ర మీ జీవితంలో చాలా వరకు కీలకంగా ఉండబోతుంది. ఆ వ్యక్తి వల్ల కలిగే లాభాలు చాలా ఉంటాయండి. ఆ వ్యక్తి వల్ల జరిగేటువంటి మేలు మీరు తప్పకుండా రేపటి పొందుతారు. అయితే ఇంకా చెప్పాలంటే కనుక రేపటి రోజున మీకు మీ శత్రువుల యొక్క ఆట కూడా ముగిసిపోయేటువంటి రోజు అని చెప్పుకున్నాం. కాబట్టి ఆ వ్యక్తులు తప్పకుండా వారు చేసినటువంటి అంటే గతంలో వారు చేసినటువంటి ఏదైనా సరే తప్పులను తప్పకుండా తెలుసుకొని వారు మీ దగ్గరికి వచ్చి క్షమాపణలు కూడా రేపటి రోజున వేడుకుంటారు. ఇక రేపటి రోజు మీరు పడినటువంటి కష్టానికి వడ్డీతో సహా ప్రతిఫలం అయితే రేపటి మీకు దక్కేటువంటి రోజు అండి. రేపటి మీకు ఒక మంచి తీర్పుని ఇవ్వబోతున్నాడు భగవంతుడు. మరి రేపటి రోజున ఖచ్చితంగా కూడా లాభస్థానం అనేది ఎక్కువగా ఉందండి. శుక్రుడి యొక్క శుభదృష్టి అనేది కూడా రేపటి మీకు పై ఎక్కువ కనిపిస్తుంది. అలాగే రేపటి రోజున సంపద రోజు అని కూడా చెప్పుకోవాలి. అంటే ప్రదోష కాలానికి రేపటి మీకు అనేక రకాల లాభాలు అయితే కనిపిస్తాయండి. రేపటి రోజున ఈ సమయంలో మీకు ఉన్నటువంటి శని దోషాలు కూడా రేపటి మీకు అన్ని రకాల కూడా మీకు తొలగేటువంటి రోజు అనమాట. ఒక నిలకడమైనటువంటి బంధాన్ని ఒక పరిచయాన్ని రేపటి మీరు పొందుతారు. ఇది మీ జాతకంలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి గొప్ప యోగం అని చెప్పాలి. అందుకే రేపటి రోజున అపరిచిత వ్యక్తులు కూడా మీకు ఆప్తులుగా కూడా మారేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే దీనివల్ల లాభాలు ఎక్కువ ఉన్నాయని చెప్పాలండి. అనేక రకాలుగా ఏంటంటే మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని ఆర్థికంగా స్థిరపడడానికి ఒక గొప్ప అవకాశం లభించే రోజు. ఇక మీ జీవితంలో ఉన్నటువంటి గందరగోళం తొలగిపోయి మీకు ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరి ఆ వ్యక్తిని చూసి మీరు అనుమానించవచ్చు. మీ యొక్క అతి జాగ్రత్త వల్ల ఆ పరిచయాన్ని మీరు దూరం కూడా చేసుకునేటువంటి ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తగా అయితే ఉండండి. ఇక రేపటి రోజు వచ్చేటువంటి ప్రతి కొత్త అవకాశాన్ని కూడా మీరు అలాగే ప్రతి వ్యక్తిని కూడా సానుకూలంగా చూడండి. వారిని ఎక్కడ ఎలా మీరు అంటే తృణీకరించకండి. ముఖ్యంగా మీరు ఈ రాత్రి సమయంలోపు ఈ అదృష్టం మీ జీవితం నుండి తప్పకుండా బయటకు వెళ్లకుండా ఉండాలంటే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు పాటించవలసినటువంటి కొన్ని పరిహారాలు ఉన్నాయండి. రేపటి రోజున అమ్మవారికి మీ రేపటి రోజున చాలా ఎక్కువగా మీ సాయశక్తులు అమ్మవారి పూజ చేసుకోండి. రేపటి రోజున ఖచ్చితంగా కూడా అమ్మవారి పూజ మీకన్నా కూడా మేలు చేస్తుందని తెలుసుకోండి. విశేషంగా రేపటి రోజున అమ్మవారికి పూజ చేసుకోండి. అలాగే రేపు ఉదయాన్నే సూర్యాస్తమయం అలాగే సూర్యోదయం వైపులోపు మీరు ఖచ్చితంగా కూడా ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మ తులసుకోవడానికి దీపం వెలిగించుకొని ఖచ్చితంగా కూడా లేపు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పఠించండి. దీనివల్ల సాత్విక వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. మీ వైపు వారు ఆకర్షితులు అవుతారు. అలాగే రేపటి రాత్రి సమయంలో మీరు ఖచ్చితంగా కూడా ఎవరితో మాట్లాడినా కూడా చక్కగా చిరునవ్వుతో ప్రశాంతంగా మాట్లాడండి. కోపాన్ని అనుమానాలని పక్కన పెట్టండి. అలాగే రేపటి రోజున తెలుపు లేదా నీలం రంగు లేదా పసుపు రంగు బట్టలను ధరించండి. ఇది మీ జీవితంలో పాజిటివ్ ఎనర్జీని పెంచడంతో పాటు మీకు బాగా అనుకూలంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ పరిచయాలు అనేవి పూర్వజన్మ సుకృతం వల్ల జరిగేటువంటి కొన్ని పరిచయాలు అనమాట. కాబట్టి రేపటి మీరు ఖచ్చితంగా కూడా ఎవరైనా పరిచయం అయినా కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వటము, పాజిటివ్గా సమాధానం ఇవ్వటం లాంటివి చేస్తే మాత్రము మీకు అందాక కూడా అనుకూలమైన రోజుని చెప్పాలి. ఇక ఆ పరిచయమైన ఒక వ్యక్తిని మీ యొక్క బంధాన్ని మీకు దగ్గర చేసినటువంటి ఒక గొప్ప అవకాశం ఇచ్చేటువంటి రోజు. మరి రేపటి అవకాశాన్ని మీరు తప్పకుండా అందిపుచ్చుకోండి. మీ జీవితంలో మరలా ఒక కొత్త కాంతులు వెలిగిపోవని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా మీ నుండి అయితే కోరుకుంటున్నానండి. అదేవిధంగా రేపటి మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి కొన్ని పనులు పాటించాల్సిన విధానాలు జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా మాట్లాడుకుందాం. రేపటి మీరు తప్పకుండా కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. కుటుంబంలో అంటే ఆనందకరమైన వార్తలు అంటే మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభవార్త అయి ఉండవచ్చు. అలాగే రేపటి రోజున మీరు ప్రయాణాల విషయంలో అండి చిన్న ప్రయాణాలు కూడా రేపటి మీకు బాగా అనుకూలంగా ఉంటాయి. స్నేహితులతో సమయం గడపడము అలాగే ఎంతో ఉత్సాహంగా మీరు ఉండటానికి రేపటి రోజున మీకు స్నేహితులతో సమయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అలాగే రేపటి రోజున ఉదయం లేవగానే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అర్ఘ్యం అంటే నీటిని సమర్పించడం. అలాగే రేపటి రోజున గోధుమల్ని ఎవరికైనా దానం చేయండి. అలాగే తెల్లని వస్తువులను అంటే తెలుపు రంగుతో ఉన్నటువంటి అన్నాన్ని అలాగే పాలని బియ్యాన్ని వీటిని ఎవరికైనా నిజంగా బాగా ఎవరైనా కానీ అత్యవసరమైనటువంటి పరిస్థితిలో ఉంటే వారికి దానం ఇచ్చినట్లయితే మీకన్నా కూడా అనుకూలంగా ఉంటుందండి. మీ వంతుగా దానం చేయటం అనేది ఖచ్చితంగా కూడా మీకైతే మేలు చేస్తుందని తెలుసుకోండి. అలాగే కాకులకి రేపటి రోజున ఆహారం చేయండి. అలాగే రేపటి రోజున మీరు ఉద్యోగం లేదా ఏదైనా సరే
వ్యాపారం చేసిన వారికైతే అందాక కూడా మీకు అనుకూలమైన చెప్పుకోవాలి. రేపటి ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ పెట్టండి. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కొంచెం ప్రశాంతంగా తీసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి తప్పకుండా మీరు ఓర్పుగా ఉండండి. ఏ నిర్ణయాన్ని సరే 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు మంచిది. ఏ విషయంలో కానీ కోపంతో కాకుండా ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు అయితే తీసుకోండి. ఇలా రేపటి జాగ్రత్తగా తీసుకునేటువంటి నిర్ణయాలని అలాగే ఓర్పుని భగవంతుడు గమనించాలని చెప్పి తెలుసుకోండి. ఇక సోమవారము మీన రాశి వారికి శుభప్రదమైన రోజు. ఉద్యోగం, ఆర్థికం, కుటుంబ విషయాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పరమశివుని ఆరాధనతో మరింత శుభ ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు. మరి తెలుసుకోకండి మీన రాశి వారి జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడితో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.